కాబట్టి పిల్లారా, ఇప్పుడు మన వాక్యంలోకి వెళదాం. ఇక్కడ సామెతల గ్రంథము 18:6 బుద్ధిహీనుల యొక్క పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి. కలహముల మీద చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన రాజ్యంలో కలహాలు అనేవి ఉండవు. అలాగే కలహాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఆయన రాజ్యంలోనికి రారు. వాళ్ళు ఎక్కడ మాత్రమే ఉండిపోతారు. అక్కడికి వచ్చినా కానీ ఆ కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆయన రాజ్యానికి అనుమతించరు ఆయన. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు. అంటే సమాధానాన్ని వెతికేవారుగా ఉండాలి. సమాధానాన్ని వెతికి వెంటాడునని వాక్యం చెప్తా ఉంది. ఎవరైనా విరోధంగా ఉంటే వారితో ఏ విధంగా సమాధానం కలిగి ఉండాలి? అయ్యో సమాధానం లేదే అని ఆ సమాధానాన్ని వెతికి ఆ సమాధానాన్ని కలిగి ఉండడానికి ఆ విధంగా చేసేటువంటి వారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారు తప్ప, సమాధానానికి సిద్ధంగా ఉండేవారు ఉంటారు తప్ప కలహానికి సిద్ధంగా ఉండేవారు. ఎందుకంటే కలహం పెట్టుకునే వాళ్ళంటే ఎవరికైనా భయమే. కలహం పెట్టుకునేవారంటే కలహాలు పెట్టుకునే వాళ్ళని చూస్తే వాళ్ళు జోలికి వెళ్ళడానికి భయపడతారు, వాళ్ళతో మాట్లాడడానికి భయపడతారు. వాళ్ళు కలహానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట. ఏదైనా అన్నా ఉంటే కలహానికి సిద్ధపడిపోతారు వెంటనే. వాళ్ళు సైనికుడు ఎలాగైతే యుద్ధానికి సిద్ధంగా ఉంటారో ఈ యొక్క కలహం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరేదైనా అంటే ఎవరిదేదైనా దొరికితే వెంటనే కలహం పెట్టుకోవడానికి, దాడి చేయడానికి, కలహం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇలాంటి వాళ్ళని బుద్ధిహీనులు అని చెప్తున్నాడు ఆయన. బుద్ధిహీనులు. బుద్ధిమంతుడు ఏం చేస్తారంటే సమాధానమును వెతుకుతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. చూడండి, మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. శక్యమైతే మీ చేతనంతైన మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. పిల్లారా చూడండి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీకు మీరే పగ తీర్చుకొనక సర్వశక్తిని దొరకడానికి. కాబట్టి కలహవీరులు ఏం చేస్తారంటే పగ తీర్చుకోవడానికి చూస్తారు. కలహం పెట్టుకునే వాళ్ళ పగ తీరిపోతుంది. వాళ్ళ మనసు చల్లారుతుంది అనమాట. వాళ్ళ హృదయము చల్లారుతుంది అనమాట. వాళ్ళు ఏదో తిట్టడమో ఏదో చేస్తేనే వాళ్ళ మనస్సు నెమ్మది ఉంటుంది అనమాట. కలహ స్వభావం కలిగిన వారి యొక్క వాళ్ళు ఏదో కడిగేస్తేనే వాళ్ళ మనసుకి నెమ్మదిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా పగ తీర్చుకునేటువంటి స్వభావం ఉండకూడదని మీరు శక్యమైతే సమాధానంగా ఉండడానికి. ఎందుకంటే పగ తీర్చుకునే నా పని, సమాధానం కలిగొనేమో మన పని. పగ తీర్చుకోవడం ఎవరి పని చెప్పండి? మీకు మీరే సమాధానం కలిగి ఉండి మీకు మీరే పగ తీర్చుకొనక సర్వశక్తిమంతుని యొక్క, ఎందుకంటే నేనే ప్రతిఫలం ఇచ్చేవాడిని. కాబట్టి నీ శత్రువు కలిగి ఉంటే అతను భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే అతను దాహము. అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడుని జయించుము. కాబట్టి ఆ విధంగా సమాధానాన్ని వెతకాలి. కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు చేయడం ద్వారా సమాధానం కలుగుతుంది. అలాగే కీడుకు ప్రతికీడు చేసుకుంటా ఉంటే కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. అది కనపడగానే కోపంతో ఇలా జరగడం, కోపంగా ఉండడం, కోపంగా కనపడటం, కోపంగా చూడటం, అప్పుడు సమాధానం ఉండదు. ఆ ఇంట్లో సమాధానం ఉండదు. అందుకని ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారన్నమాట, ఆనందంగా ఉంటారన్నమాట. నవ్వుతూ ఉంటే ఆనందం నా భావం. నువ్వు ఆనందంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. నువ్వు కనుక ఆ విధంగా కోపముగా బయట ఎక్కడెక్కడో ఎవరి మీద కలహం పెట్టుకుని, ఏ పని దగ్గర ఎక్కడో కలహం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి అదే కోపంతో ఉంటుంటావు ఇంట్లో కూడా. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి ఇలా ఉన్నారు, లేకపోతే ఏంటి వీడు ఎలా ఉంది
అని వాళ్ళు కూడా ఆ విధంగా వేరే ఆలోచనలు ఏంటా ఆ విధంగా సాతాను వాళ్ళలో పనిచేస్తాడు అన్నమాట. అందుచేత ఆయన ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా. సమాధానాన్ని ఏం చేయాలి చెప్పండి? సమస్త మనుషులతో విరోధంగా ఉండకుండా నవ్వుతూ చక్కగా ఆనందముతో వారితో మాట్లాడుతూ ఉంటే నువ్వు వాళ్ళతో నువ్వు విషయాలు పంచుకుంటూ ఉంటుంటే అప్పుడు సమాధానం ఉంటుంది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అలాంటి సమాధానాన్ని వెతికేవారు మన మధ్య విరోధం ఉండకూడదురా. మనము సమాధానం అబ్రహాము అంటాడు, మనము బంధువులు కనుక నీకు నాకు మధ్య ఏముండకూడదు చెప్పండి? విరోధం ఉండకూడదు అంటే కలహం ఉండకూడదు అంటాడు. కలహం ఉండకూడదు అంటాడు అన్నమాట. కాబట్టి బుద్ధిహీనులు ఎక్కడైతే ఉంటారో ఆ బుద్ధిహీనుడు కలహానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ కలహము అతడు చూడగానే గొడవ పెట్టుకుంటారు ఎవరా బాబోయ్ అనిపిస్తుంది అనమాట. ఆ కలహం వీళ్ళు తెలిసిపోతారు మీకు. ఆ కలహం కలిగిన వారు ఏమవుతారు చెప్పండి? తెలిసిపోతారు. ఏదైనా చెప్తే ఏదైనా గొడవ పెట్టుకుంటాడేమో, ఏదైనా మాట్లాడితే బాబు కలహం అయిపోద్దేమో. ఆ వీరుని ఆ కలహ సంబంధమైన వాళ్ళని చూడగానే తెలిసిపోతారు వాళ్ళు. అదేనా ఏదైనా చెప్పడానికైనా వాళ్ళతో ఏదైనా మాట్లాడడానికైనా ఏదైనా పనులు చేయడానికైనా కలహం పెట్టుకుంటారేమో బాబు, పరిచర్య చేస్తున్న కలహం పెట్టుకుంటాడేమో, వీడు కలహం పెట్టుకుంటుందేమో. కలహ స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు నీకు వాళ్ళే హృదయంలోకి వస్తూ ఉంటారు, గొడవ పెట్టుకుంటారేమో అని నీకు. అందుకని కలహం పెట్టుకునే వాళ్ళకి భయపడుతుంటారు చాలా మంది. బాబు నేను ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఆ వీధిలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నోరు వేసుకొని గొడవలు పెట్టుకుంటుంది అనమాట. అందరితో గొడవ ఆవిడకి వీళ్ళతో గొడవ లేదు అనడానికి లేదు. అందరితోటి, ఇంట్లో వాళ్ళతోటి, బయట వాళ్ళతోటి, బంధువులతోటి అందరితోటి గొడవే ఆవిడ. అందువల్ల ఆవిడతో ఎవరైనా మాట్లాడడానికైనా బాబు ఆవిడ దగ్గరికి వెళ్ళకరా, ఆవిడ గొడవ మనిషి, మీరు అన్నామంటే మాత్రం ఆవిడ ఎలా తీసుకుంటుందో తెలియదు, గొడవలు అయిపోతాయి. ఇంకా మనం ఆగినా కానీ ఆవిడ ఆగదు. మనం ఎందుకునే సమాధానం ఉందాం అనుకున్నా ఆవిడ ఉండదు. ఆవిడ అంత సీరియస్ అయిపోద్ది, అలాగా అగ్ని మీద గుగ్గిలం అయిపోద్ది. అందువల్ల ఆవిడతో వెళ్ళకుండా గొడవకి అని ఎవరు కూడా ఆవిడ విషయంలో ఎత్తరు, ఆవిడ విషయాలు ఎవరు మాట్లాడరు, ఆవిడ విషయాలు ఏమి ఊసెత్తరు, ఆవిడ గురించి ఏమి చెప్పరు కూడా. భయం అనమాట, అంత భయం. ఏదైనా పొరపాటు చెప్పారు, నా గురించి ఎందుకు చెప్పారు వాళ్ళ మీద గొడవ, నా గురించి ఎందుకు మాట్లాడారని గొడవ, నా గురించి ఎందుకు చెప్తున్నారని గొడవ. అందుకని ఆవిడ గురించి ఎవ్వరు ఊసెత్తరు అనమాట. ఆవిడ ఏదైనా పొరపాటు చేసినా, ఆవిడ ఎవరి మీద గొడవలు పెట్టుకున్నా, ఆవిడ ఎవరిని కొట్టినా తన్నినా చెప్పరు. అసలు చెప్పారనుకోండి ఆవిడ పని అయిపోతారు. అందుకని భయపడిపోయి అందరూ కూడా తేలుగుంటుంది దొంగలా ఉంటారన్నమాట. బాగా లోపల తేలుగుంటుంది దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు ఎలా ఉంటుంది చెప్పండి, దొంగతనానికి వచ్చాడు, వాడు తేలుగుంటుంది. ఏం చేస్తాడు వాడు? కుడితే బాగా తేలు చాలా బాగా వేస్తుంది కుట్టినప్పుడు. కానీ అరిశాడు అనుకోండి, ఎవరైనా ఎక్కడ అడుగుతున్నాడు చూపించి పట్టేసుకుంటాడు. అందుకని అరవలేదు బాగా దిగమించుకుంటారన్నమాట. అందుకని ఆవిడ కూడా అలా తేలు లాంటిది. ఆ విధంగా కళావీరులు అంటే కళ సంబంధమైన వారంటే చాలా మంది భయపడతారు. అందుకని వాళ్ళు జైలుకి వెళ్ళరు. అందుకని వాళ్ళు కూడా అదొక గర్వంగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. కలహం పెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు నా గురించి మాట్లాడరా, నా నోటికి భయపడిపోతారు. నేను ఊరుకోవడం తెలుసు అందరికి, నేను వాళ్ళని కడిగేస్తానని తెలుసు నా నోటితోటి. అందువల్ల ఎవరు కూడా నా ఊరి చెప్తారు, నా గురించి మాట్లాడాలి. అసలు ఎవరైనా ఏదైనా నా గురించి చెప్పారంటే వాళ్ళు అయిపోయినట్టే. అందుకని నా గురించి ఎక్కడ ఎవరు మాట్లాడడానికి ఉండదు అని గొప్పగా ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు, భయపడిపోతా ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతుంటారు అన్నమాట కలహవీరులు. ఆ కలహవీరుల యొక్క స్వభావం వాళ్ళు భయంకర బైబిల్లో కలహవీరులు ఉంది. కలహాలు పెట్టుకోవడంలో వీరులు అలవాటు. యుద్ధాలు చేయడంలో రాజులు, సైనికులు వీరత్వం కలిగి ఉంటారు, వీరులుగా ఉంటారు. వీళ్ళు కలహాలు పెట్టుకోవడంలో వీరులు అంట.
కాబట్టి ఈ కలహాలు పెట్టుకున్నటువంటి వారు వాళ్ళు బుద్ధిహీనులని బైబిల్ చెప్తుంది. అయితే ఈ బుద్ధిహీనులు ఆయన రాజ్యానికి రారు, వారిని ఆయన నాశనం చేస్తాడని బైబిల్ చెప్తున్నాడు. చూడండి కింద చదివితే, బుద్ధిహీనులు పెదవులు కలహములకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వారు కేకలు వేయును. బుద్ధిహీనుడు నోరు వారికి నాశనము తెచ్చును, వారి పెదవులు వారి ప్రాణములకు ఉరి తెచ్చును. వారి నోరు అంటే ఆ కలహంలో ఏం మాట్లాడతారో తెలియదు, ఆ కోపంలో ఏమంటారో తెలియదు, ఆ కోపంలో ఏం మాట్లాడతారో తెలియదు. ఏది పడితే అది మాట్లాడతారనమాట, ఏది పడితే అది అనేస్తారనమాట. ఆ హృదయంలో ఏదైతే పెట్టుకొని ఉన్నారో అప్పటి వరకు చెప్తుంటారు కదా, అప్పటి వరకు అలా పెట్టుకొని ఉంటారు వినియోగంగా. వీడు ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు హృదయంలో పెట్టుకొని ఉంటారు. ఆ హృదయంలో పెట్టుకొని లోపల ఆ అగ్ని పర్వతంలా ఉండదు అన్నమాట. వాళ్ళ హృదయం అగ్ని పర్వతంలా ఉండదు. ఏం కక్కరు లోపల ఉంటాయి అనమాట. అగ్ని పర్వతం లోపల లావా మంటలు ఉంటాయి అనమాట. అగ్ని పైకి మాత్రం అలా కొండలా కనపడుతుంది, లోపల అగ్ని తుకు ఉడిగిపోతుంది అనమాట. అదేవిధంగా అలాగే లోపల పెట్టుకొని ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏదో చిన్న సందు దొరికిందనుకోండి, చిన్న తప్పు దొరికిందనుకోండి, అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళు ఏమేమి పెట్టుకొని ఉన్నారు నీ మీద, ఏమేమి ఉన్నాయో వాళ్ళు నీ మీద వాళ్ళ హృదయంలో, నువ్వు మంచివాడు కాదును, చెడ్డదాడుగాను, అలాంటి వాడుగాను, ఇలాంటి వాడుగాను ఏవైతే హృదయం పెట్టుకుని ఉన్నారో అధ్వానం వచ్చి ఇవన్నీ కూడా మాటల రూపంలో బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆ మాటల రూపంలో బయటకు వచ్చేస్తాయి అనమాట. అవన్నీ బయటకు వచ్చేసి అప్పుడు ఆ వారి నోరేమైపోతుందంటే వాళ్ళ నాశనానికి కారణమైపోతుంది. అందుకని కలహనీరులు వారి నోరే నాశనానికి కాదు. అందుకని హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది బైబిల్. హృదయం నిండిన దాన్ని బట్టి ఏమో మాట్లాడి చెప్పండి. వాళ్ళకి అసలు సమాధానంగా మాట్లాడడం రాదు. కలహనీరుల కంటే సమాధానానికి సిద్ధంగా ఉండరు. సమాధానంగా, ప్రేమగా, నెమ్మదిగా, సమాధానంగా, నిదానంగా, శాంతంగా, సహనముతో, ఓర్పుతో మాట్లాడడం రాదు. వాళ్ళు నిలిస్తేనే అసహనముతో, విసుగుతో, చిరాకుతో, పరాకుతో, కోపంతో, దూకుడుగా, ఆవేశంతో ఈ విధంగా నిలిచిపోతారు మరి. మొత్తం చాలా భయంకరంగా ఆ మాటలు వాళ్ళని దోషులుగా చేస్తాయి. అందుకని బుద్ధిహీనుడు కలహానికి సిద్ధంగా ఉంటారు. అది కలహం కావాలి. బుద్ధిహీనుడు వాళ్ళు ఆడాలి కానీ మగాలి కలహం ఉండాలి. వాళ్ళకి ఎవరొకరితో ఏముండాలి చెప్పండి. కలహం లేదు వాళ్ళకి నిద్ర పట్టదు. రోజు ఎవరొకరితో ఉండదు, లేకపోతే రోజు ఒకసారి 2 సార్లు, ఏదో ఇంట్లో కానీ బయట కానీ. అందువల్ల వాళ్ళకి కలహానికి సిద్ధంగా ఉండే వారిని పేరు ఉంటుంది అనమాట. అందరూ కూడా అతడు కలహాలు పెట్టుకుని ఉంటారు, సమాధానం ఉండదు ఇలారా. అందుచేత కలహములు కలిగిన వారిని గురించి మనము సంఖ్యాకాండము 24వ అధ్యాయము అక్కడ కలహనీయుల గురించి, వాళ్ళు నాశనాల గురించి ఉందన్నమాట. ఒకసారి మీరు చూడండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము, అక్కడ 24వ అధ్యాయము 17వ వచనం అనుకుంటారు. ఒకసారి చూడండి. ఆయన చూస్తున్నాము కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాడు కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహనీయులందరినీ కూడా నాశనం చేయును. కాబట్టి నక్షత్రం యాకోబులో ఉదయించును. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం అన్నట్టు కాదు. అంటే
ఇప్పుడు ఆయన మనం చూస్తున్నాం మెస్సీని. ఇంతకు ముందున్నట్టుగా లేడు ఆయన. ఇంతకు ముందున్న కృపా సింహాసనం మీద ఉన్నట్టుగా లేడు. రాజదండముతో ఉన్నాడు. ఆయన దావీదు నక్షత్రముగా ఉన్నాడు. ఇంతకు ముందున్నట్టుగా లేడు. సమీపంలో ఉన్నట్టు కాదు కానీ ఆయన్ని చూస్తున్నాడు కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. ఆయన్ను చూస్తున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. అంటే ఇంతకు ముందులాగా ఆయన బెర్రెత్తలాగా లేడు కానీ ఆయన 1996 నుండి యథాగోత్ర సింహముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనాడు చెప్పండి? దావీదు తెల్లవారు వేకు చుక్క మీ హృదయాలను ఉదయించే వరకు. అందువల్ల ఆయన యొక్క హృదయములు తెల్లవారి వేకు చుక్క. అందుకనే వేకు చుక్క ఇచ్చేది అన్నారు ఆయన. అంటే తెల్లవారి వేకు చుక్క ఆయన వధువు కంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వధువుకి బైబిల్ అంతా ఏదో బైబిల్లో రాయబడినవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వధువుకు సంబంధించిన వర్తమానాలు. ఈ వేకు చుక్క విచ్ఛేదనంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన విశ్వవ్యాప్తంగా ఆయన వధువు భిన్నంగా ఉంటారు. విశ్వవ్యాప్తంగా ఆయన వధువు అన్నాడు. అంటే తూర్పు నుండి పడమరకు అని అంటే విశ్వవ్యాప్తము అన్నాడు. విశ్వవ్యాప్తముగా. అందువల్ల వేకు నక్షత్రము మీ హృదయాల్లో ఉదయించే వరకు. అంటే యాకోబులో అంటే ఇక్కడ వధువుకి ఛాయగా ఉన్నాడు యాకోబు. అందుకని యాకోబులో నక్షత్రము ఉదయించును. చూడండి, యాకోబులో నక్షత్రము ఉదయించును. ఒకప్పుడు యాకోబుని ఉదయ నక్షత్రం అంటే ఉదయ నక్షత్రం అనగా దూత, ఉదయకాలము దూత యాకోబును కలుసుకున్నాడు. దావీదు నక్షత్రం అని పిలువబడుతున్నప్పటికీ కూడా యాకోబుకి నక్షత్రముతో సంబంధం ఉంది. దూత యాకోబుతో ఉండేవాడు, తోడుగా ఉండేవాడు. యాకోబు ఆ తెల్లవారుజామున యాకోబుని ఆయన కలుసుకున్నాడు. దూతలకు అర్థం ఏంటి చెప్పండి? వర్తమానికుడు. అందుకనే భూ సంబంధమైన వర్తమానికులు ఉన్నారు, పరలోక సంబంధ వర్తమానికులు ఉన్నారు. గాబ్రియేలు వీళ్ళందరూ కూడా దూతలు. అలాగే ఈయన 7 సంఘాలు 7 దూతలు ఉన్నారు. వారు భూ సంబంధమైన దూతలు. కానీ ఈయన పర సంబంధమైన దూత, బలిష్టపు దూత అన్నమాట. ఈయన పర సంబంధమైన దూత. అందువల్ల ఇప్పటి వరకు 7 సంఘాలలో 7 దూతలు భూ సంబంధమైన దూతలు. ఈయన పరలోక సంబంధమైనటువంటి దూత. అందువల్ల పరలోక సంబంధమైన దూత ఈ భూమి మీద ఈ భూ సంబంధమైన ఒక శరీరాన్ని గుడారముగా ఒక శరీరాన్ని ధరించుకొని ఆయన తన వధువుతో మాట్లాడడం అన్నమాట. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మరొకసారి మనం చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం మీరు ఒకసారి చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయేలా పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అందుకనే పరలోకము నుండి ఆయన వచ్చే జాతరప్పుడు అగ్ని జ్వాలలతో అపరంజి పాదములతో సుడిగాలిలో వచ్చామ్మ, సుడిగాలిని ముసుగుగా, మేఘాన్ని ముసుగుగా, మనుషులు మానవ శరీరాన్ని ముసుగుగా ధరించుకొని ఆయన తన ప్రజలతో మాట్లాడారు. అందుకని యాకోబు దగ్గర కూడా ఆయన ఏం చేసి చెప్పండి? ఒక శరీరాన్ని ముసుగుగా ధరించుకుని వచ్చాడు. ఆయన ఒక శరీరంలో కనబడుతున్నాడు. ఆయన ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. అందువలన యాకోబు ప్రత్యక్షత కలిగినవాడు. అందుకని అతను ఏం చేశాడు? సర్వశక్తిమంతుడితో పోరాడాడు. ఆయన నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, ఆశీర్వదించే వరకు విడిచిపెట్టకుండా ఆ విధంగా యాకోబు పోరాడిన వాడు.
అందుకని సర్వశక్తిమంతులతోనూ మనుషులతోనూ పోరాడు కనుక నీ పేరు యాకోబు కాదు కానీ ఇశ్రాయేలు. అప్పుడు నేను అతని చూస్తే ఆయన ఏమైనాడంటే పెనుయేలు అనగా సర్వశక్తిమంతుని యొక్క ముఖము. నేను సర్వశక్తిమంతుని చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబును కలుసుకున్న ఆయన యాకోబులో నక్షత్రం ఉదయించు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సంతానం అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు వీళ్ళందరి యొక్క సంతానమైన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన మరలా ఈ తెల్లవారుజామున మరలా వచ్చి ఆయన వాక్యముగా హృదయములో ఉదయిస్తున్నాడు. నక్షత్రము హృదయములో ఉదయించి, వర్తమానము హృదయములో ఉదయించి, అందుకే హృదయములే పలక మీద రాయబడుతుంది. కాబట్టి ఇది హృదయాన్ని మేల్కొల్పేటువంటి ఈ నక్షత్రాన్ని మనం తూర్పు నక్షత్రాన్ని మనం చూసినప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టి ఏం చేస్తుంటే మన శరీరం మేల్కొంటది, లెగిస్తాం. కానీ ఈ నక్షత్రం హృదయంలో ఉదయించడం ద్వారా హృదయాన్ని మేల్కొల్పే నక్షత్రం దావీదు నక్షత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనలో ఈ నక్షత్రం ఉదయించి మనల్ని, ఎందుకని ఆయన రాజదండముతో వచ్చాడు. ఆయన ఏ విధంగా వచ్చాడు? ఆయన బైబిల్ చెప్తుంది. ఒకసారి మనం చూద్దాం పిల్లారా. ఒకసారి మనము చూడమ్మా. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే యావే నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించుతుంది, దుర్నీతిని ద్వేషించుతుంది. చూడండి, ఆయన రాజదండం అంట న్యాయార్థమైనది. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయము తీర్చువాడు. ఓ రాజదండం. మనం ఎస్తేరు గంధములు ఆశ్చర్య రాజు దగ్గర చూస్తుంటాం. రాజదండం ఎస్తేరు వైపు చూపించు. మీరు అర్థమైందా? అలాగే ఎప్పుడు కూడా రాజదండం మన వైపు చూపించాడు. రాజదండము న్యాయార్థమైంది. బైబిల్లో విధవరాలుంది, అవి ఏర్పరచబడిన వారికి సాదృశ్యం ఉందన్నమాట. ఇక్కడ నక్షత్రమైన ఆయనే తెల్లవారుజామున తన రాజదండాన్ని ఏర్పరచబడిన వారి వైపు అనగా విధవరాల వైపు నిత్యము ప్రార్థించేటువంటి ఆమె వైపు రాజదండాన్ని చూస్తున్నాడు. ఆయన మీ వైపు అన్నమాట. హల్లెలూయా. రాజదండం ఏమని చెప్పండి? న్యాయార్థమైనది. కాబట్టి యాకోబులో ఆ నక్షత్రం ఉదయించెను. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఉన్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా లేడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే యోధాపుత్రుడు సింహముగా ఆయన గర్జించినప్పుడు, లేకపోతే ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పెరుగుతున్నాయి. ఆ శబ్దములు ఆయన 7వ ముద్రలు లేకపోతే ఆయన రాకడని బయలుపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ముందున్నట్టు, ఎంతకు ముందున్నట్టుగా లేడు. కానీ ఆయన ఇప్పుడు పిల్లారా న్యాయాధిపతిగా, న్యాయం విధించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి ఆయన ఉన్నాడు పిల్లారా. నక్షత్రం యాకోబులో ఉదయించును,
రాజదండము ఇశ్రాయేలుని లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరూ కూడా నాశనం చేయను. రాజదండము అదేం చేస్తా చెప్పండి? ఆయన రాజదండముతో ఉన్నాడు, కానీ ఆయన ఇశ్రాయేలుని లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరూ నాశనం చేయను. అది ఇశ్రాయేలు మోషేగా వస్తాను. ఓ పిల్లారా, వారి నోటులు అగ్ని బయలు వెళ్తుంది, వాళ్ళు ఏది బలిపితేది. మీరు రక్తముగా మార్చబడమంటే మీరు రక్తంగా మార్చండి. ఓ వడగండ్లు మరణం 5 దేశాలు ఎలా జరిగాయో ఆ విధంగా పిల్లారా ఆయన అన్ని చెందులని ఓ కళావీరుని ఆయన నాశనం చేస్తాడు. కళావీరులు మనం ఎత్తబడిన తర్వాత, ఎందుకంటే సమాధానం కలిగిన వారు, సమాధానాన్ని వెతికేవారు. కళావీరులు ఎలా ఉంటారు? సమాధానాన్ని వెతకరు. వాళ్ళు అసలు సమాధానం వెతకరు. ఎవరిని వచ్చి మాట్లాడదాం అనుకున్నా ఇలా ఉంటారన్నమాట. మాట్లాడరు, గట్టిగా ఉంటారన్నమాట, బిగుసుకొని ఉంటారు, నోరు బిగుసుకొని ఉంటారన్నమాట, రోగంలా ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు సమాధానాన్ని వెతకరు. వాళ్ళే నా కాళ్ళ దగ్గర రావాలన్నట్టుగా ఉంటారన్నమాట. విధంగా ఆ విధమైన గట్టిగా ఉంటారన్నమాట. గట్టిగా ఎవరైనా సమాధానం వచ్చినా మీరు గట్టిగా ఉంటారన్నమాట. లేకపోతే లోకపిల్లకి వెళ్ళిపోతుంటారు. నువ్వు రాగానే ఏం చేస్తావు చెప్పండి? మనం 20 రోజులు కూడా వెళ్ళేవారికి ఒకవేళ ఇంటికి నువ్వు రాగా లోపలికి వెళ్ళిపోతావు, రాడు బయటికి. మీకు అర్థమైందా? ఏమండి ఆయన వచ్చాడండి, ఏమండి ఆయన వచ్చాడండి, ఎలా మీకు అర్థమైందా? ఏమన్నా నువ్వు చేయాలి, ఎదురు పంపించేయి, అన్నీ చనిపోతే. అర్థమైందా? ఆ విధంగా ఉంటున్నారు అనమాట. అంతేగాని సమాధానం వెతికే విధంగా ఉండడు. తనే ముందుగా పలకరించి మాట్లాడే వ్యక్తిగా ఉండడు. తనే ముందుగా సమాధానం వెతికే వ్యక్తిగా ఉండడు, పలకరించే వ్యక్తిగా ఉండడు. వాళ్ళే నన్ను పలకరించాలి, వాళ్ళే నాతో మాట్లాడాలి, నేను గట్టిగా ఉండాలి, వాళ్ళే నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, బ్రదరో అది సిస్టర్ నాతో మాట్లాడాలి. అంతేగాని అంతవరకు నేను మాట్లాడను. వాళ్ళే నా కాళ్ళ దగ్గర ఆ టైప్లో ఉంటుంటారు అనమాట. ఈ కళావీరు సమాధానాన్ని కోరుకోరు అసలు. వాళ్ళకు విరోధంగా ఉండడమే ఇష్టం. ఎప్పుడు చూసినా వాళ్ళకు విరోధంగా నడవడమే ఇష్టం. ఆ విధంగా ఉండడమే భక్తి అనుకుంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళు వాక్యాన్ని పాటిస్తున్నా కలహం పెట్టుకుంటారు నీతో, ప్రార్థన చేసుకుంటున్నా నీతో కలహం పెట్టుకుంటారు, పరిచయం చేస్తున్నా నీతో కలహం పెట్టుకుంటారు, నువ్వు ఆరాధనకు వస్తున్నా నీతో కలహం పెట్టుకుంటారు, లేకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక విషయంలో నీతో కలహం పెట్టుకుంటారు. ఏదో ఒక కలహం కావాలి వాళ్ళకి. మన మీటింగ్స్ పెడుతున్నాం బయట ఎక్కడన్నా కలహం పెట్టుకునేవారు. అయ్యగారు బెన్నాం గారు మీటింగ్ పెట్టారు, వర్తమాన విషయంలో నాకు అర్థం కాక కలహం పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. కలహం అంటే వాళ్ళు బెన్నాం గారి మీద కలహం పెట్టుకుని ఉండొచ్చు, గోడ పెట్టుకుని ఉండొచ్చు, జాన్సన్ గారి మీద గోడ పెట్టుకుని ఉండొచ్చు. ఆనాడు మెస్సీ మీద కలహం పెట్టుకున్నారు పరిచయులు, సద్దుకులు, ప్రణాళికలు, వీళ్ళందరూ కూడా ఆ రోజులో కూడా నమ్మలేని వాళ్ళు. అలాగే వేసే కాలంలో కలహం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కలహంలో వీరులుగా ఉంటారన్నమాట. అర్థమైందా? వీళ్ళని చూడగానే ఎవరికైనా ఏమైనా చెప్పండి, బాబోయ్ కలహం కలిగిందా, చాలా కోపంగా బాబు వీళ్ళకి ఎక్కువ, చాలా కలహం కలిగిన వాళ్ళు రా అని భయపడిపోతుంటారు అన్నమాట. కలహం చూసి ఆ విధమైన కలహానికి ముందుంటారు అన్నమాట. అంతే వాళ్ళకి ఎక్కడ గొడవ జరుగుతుందంటే సార్ పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. కలహం కావాలి వాళ్ళకి. ఎవరితో ఏదైనా కలహం పెట్టుకోవాలంటే ముందుంటారన్నమాట, ఎవరితో విరోధం పెట్టుకోవాలంటే ముందుంటారన్నమాట, గొడవకు ముందుంటారన్నమాట. అలాంటి కలహ స్వభావం కలహ వీరులు అంటారు. వీళ్ళందరూ ఈ చివరి కాలంలో కూడా ఈ సంఘాలన్నీ కూడా కలహవీరులు ఉన్నాయి. సత్యములకు విరోధంగా కలహం పెట్టుకున్నాయి. ఇవన్నీ కూడా నమ్మలేదు, అవిశ్వాసే కలహం పెట్టి ఆయన మీద నమ్మకం లేని వ్యక్తి, సరశక్తిని సాయం చేస్తాడు, నమ్మకం లేని వ్యక్తి,
సత్య విషయంలో ప్రత్యక్షత లేని కలం పెట్టుకుంటా ఉంటాడు. ఈయన కలం పెట్టుకుంటారేమో అని భయపడిపోతుంటారు అందరు కూడా. స్వార్థ ప్రకటించాలంటే బాబు ఇక్కడ ఏరియాలో కలహం మనుషులు రా, వీళ్ళు బోధక నీళ్ళు రా, ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం, గొడవ పెట్టుకుంటారా, కలహం పెట్టుకుంటారా, ఇక్కడ కలహాన్ని ముందుంటారా బాబు, మనం గొడవ ఎత్తుకురా అనుకునే మనుషులు కాదు. వాళ్ళకి మనకు కలహం ఉండకూడదురా, కలహం ఎత్తుకునే సమాధానంగా ఉందాం అనే స్వభావం కాదురా వెళ్ళి రా, కలహం పెట్టుకునే వాళ్ళు రా. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ప్రపంచంలో కలహాలతో నిండిపోయింది. ప్రతి ఇంట్లో బయట రాజ్యాల మధ్య అనగా దేశాల మధ్య, ప్రజల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, బావమర్దుల మధ్య, లేకపోతే తల్లిదండ్రుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, లేకపోతే తండ్రి లేకపోతే తమ్ముళ్ళ మధ్య రకరకాలు ఎక్కడ చూసినా కూడా దేశ ప్రపంచం అంతా కలహాలు ఉన్నాయి. అలాగే సంఘాలకు మధ్య కలహాలు ఉన్నాయి. లోకల్ సంఘానికి, బాప్టిస్ట్ సంఘానికి మధ్య కలహాలు ఉన్నాయి. పెంతెకోస్తు సంఘానికి, ఇంకో సంఘానికి మధ్య కలహాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా కూడా కలహాలు, సమాధానం లేదు. పైకి మనందరం ఐక్యంగా ఉన్నాం, ఐక్య క్రిస్మస్, ఐక్యారాధనలు, ఐక్యము అని పైకి మాత్రమే కానీ ఉదయాల్లో మాత్రమే ఒకరికి విరోధంగా ఉంటారన్నమాట. ఒకరికొకరు విరోధం, ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు నచ్చదు, ఒకరంటే ఒకరు ఇష్టం ఉండదు, అదేగా ఒకరికొకరు ప్రియులుగా ఉండరు, విరోధంగా ఉంటారు. ఎందుకంటే కలహాలు ప్రియులు అంటారు. కలహం అంటే చాలా ప్రియం అనమాట, వీళ్ళకి చాలా ఇష్టం అనమాట గొడవ అంటే. ఈరోజు ఏ గొడవ లేదు అనుకోండి, అబ్బా ఏ గొడవ లేదేంటి ఈరోజు అని బాధపడే టైప్ అనమాట. అర్థమైందా? ఈరోజు ఎక్కడ గొడవ లేదేంటి, ఈరోజు ప్రశాంతంగా ఉందేంటి ఇల్లంతా. ఈరోజు ప్రశాంతం ఉంటే అలా కుదరదు, ఏదో గొడవ పెట్టాలి. ఏం చేస్తుంది మా ఆవిడ, వీళ్ళు ఏం చేస్తున్నారు, అది మా ఆయన ఏం చేస్తున్నాడు చూసి లేచిపోతాం. వీళ్ళు కళావీళ్ళు, వాళ్ళ జీవితం అంతా కలహాలే. సమాధానంగా ఉండడం చేత కాదు వీళ్ళకి, సమాధానంగా ఉండడం ఉండదు వీళ్ళకి. కాబట్టి బైబిల్ చెప్తుంది సమాధానమే వెయ్యేళ్ల పాలన. ఎందుకని రేపు నక్షత్రం ఉదయించేది ఎవరండి? సమాధానపరచువారు ధనులు, వారు సరశక్తివంతుడు కుమారులు. సమాధానాన్ని వెదికేటువంటి స్వభావం కలిగిన వారికి రేపు నక్షత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కాదు. కాబట్టి కలహంతో ఉంది, కాబట్టి ప్రపంచం అంతా కలహాలతో నిండిపోయి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, నేను కూడా వాళ్ళు మాట్లాడితే చాలు చుర్రుమనేలాగా కలహారమయ్యేలాగా ఉంటుంది అనమాట. వాళ్ళ మాటలు అలా ఉంటుంటాయి అనమాట. అందువలన ఈ కలహం వీళ్ళందరినీ కూడా ఆయన ఏంది రాజదండం అంటే మోషే ఏలియా వచ్చినప్పుడు సమస్తము కూడా ఈ కలహములతో ఉన్న లోకమంతా కూడా నాశనం చేయబడుతుంది. అందుకని ఆ వచ్చే రాజ్యం ఎలా ఉంటుందంటే కలహములు లేని రాజ్యం. అక్కడ ఎవరు కూడా కలహాలు పెట్టుకుంటారని బైబిల్. అతను కలహాలు మారి అతను కలహాలు ముందుంటాడు, కలహాలు పెట్టుకోవడంలో ధైర్యంగా ఉంటాడు. అతను ఎవరి మీద కలహాలు పెట్టుకోవడంలో ముందుంటాడనమాట, ధైర్యంగా ఉంటాడనమాట. సమాధానం విషయంలో ధైర్యం ఉండదు, సమాధానం మాట్లాడడం రాదు, నోరు తెలిస్తేనే గొడవ. విజయవాడికి కోపం ఇలాగా మాట్లాడుతుంటాడు అన్నమాట. కాబట్టి పిల్లారా, అందుకని ఆలోచన చేయండి. నువ్వు కలహాలు పెట్టుకునే వ్యక్తులుగా ఉన్నట్లయితే, బుద్ధిహీనురాలుగా ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో నువ్వు కూడా విడవబడి కలహవీరులందరూ నాశనం చేయబడినప్పుడు నువ్వు కూడా నాశనం చేయబడతావు. ఆ నాశనం చేయబడకుండా ఉండాలంటే నువ్వు సమాధానమైనటువంటి నువ్వు పగదీర్చుకోవడంలో మాటల ద్వారా పగదీర్చుకుంటారు కొంతమంది ఏమో వాళ్ళని దేశాన్ని పగదీర్చుకుంటారు కొంతమంది, లేకపోతే కొట్టి పగదీర్చుకుంటారు కొంతమంది, లేకపోతే కొంతమంది చంపి పగదీర్చుకుంటారు కొంతమంది వాళ్ళు ఏదో నాశనం చేసి పగదీర్చుకుంటారు కొంతమంది వాళ్ళకి ఏదో ఒక నష్టాన్ని కలిగి చేసి పగదీర్చుకుంటారు కొంతమంది.
ఏదో ఒక ఇబ్బందులు పెట్టి పగ తీర్చుకుంటారు, ఏదో ఒక సమస్యలు పెట్టి పగ తీర్చుకుంటుంటారు, మాట్లాడకుండా పగ తీర్చుకుంటారు. కొంతమంది ఏమనకుండానే మౌనంగా ఉండేది అసలు చెప్పండి, మాట్లాడకుండా పగ తీర్చుకుంటారు. నువ్వు కనబడినప్పుడు ఇలా పక్కగా వెళ్ళిపోయి పక్కగా వెళ్ళిపోతుంటారు. ఇంట్లోనే ఉంటాడు, ఆవిడతో మాట్లాడు, పగ తీర్చుకుంటారు అనమాట. ఆవిడతో మాట్లాడకుండా, వెళ్ళింది తినకుండా, పెట్టింది తినకుండా, ఆ విధంగా పగ తీర్చుకోవడం అనేటువంటిది వీళ్ళని, అది కూడా కలహం వలన జరిగేటువంటి కార్యాలు అన్నట్టు ఇవన్నీ. అది చూడనప్పుడు ఇక్కడ ఏదో కలహం జరుగుతుందా, ఇంట్లో ఏదో కలహం జరుగుతుందా, ఇది మాట్లాడుకోవట్లేదురా, ఒకరు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు, వీళ్ళ మధ్య ఏదో కలహాలు ఉన్నాయి, అర్థమైపోతాయి అనమాట. కలహాలు అనేవి ఇవన్నీ ఉంటుంటాయి అనమాట వాళ్ళ ఇంట్లో. అందుకని పిల్లారా, కలహము ఉన్నట్లయితే నీవు కలహం కోరుకునే వ్యక్తిగా, కలహాలు పెట్టుకునే వ్యక్తిగా, ఎందుకంటే కోపమే కలహానికి కారణమని, కోప చిత్తులతో సహవాసం చేయొద్దని బైబిల్. ఎందుకంటే ఎప్పటికప్పుడు అతనికి కలహాలు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వారితో కోప చిత్తులతో సహవాసము చేయకుము అని బైబిల్. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు ఇతర కలహాలు కలిగిన వాడనే సాక్ష్యాన్ని తెచ్చుకోవద్దు, అలాంటి పేరు సంపాదించుకోవద్దు. నువ్వు ఇతడు సమాధానకరమైన వాడు. శత్రులు వెళ్ళినా కానీ ప్రేమిస్తారా, తిట్టిన వారిల్లో ప్రేమిస్తారా, నిందించిన వారిల్లో ప్రేమిస్తారా, ద్వేషించిన వారిల్లో ప్రేమిస్తారా, అన్యాయం చేసిన వారినైనా ప్రేమిస్తారా, అంత సాయం కూడా కీడు చేసిన వారైనా సరే ఆతిథ్యమిచ్చి నిప్పులు కుప్పగా పోతారా. అంత మంచి మనసురా, అంత సమాధానకరమైన వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైనా ప్రేమిస్తాడు అతను. మెసేజ్ చూడండి, ఎవరినైనా ప్రేమించే మనసు అయింది. వ్యభిచారుల్ని, దొంగలని, త్రాగుబోతుల్ని, విగ్రహారాధికులని, కోపిస్తులని, నువ్వు కూడా ఒకప్పుడు ఆ చెడ్డ వ్యక్తిని అందరూ ఆయన ఏం చేసి చెప్పండి, ప్రేమించాడు. ఆ ప్రేమ మార్చింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగే నువ్వు కూడా పగ తీర్చుకొనక ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రేమించే, నువ్వు కలహాలు పెట్టుకోవడం నీ స్వభావం కాదు. కలహం పెట్టుకోకుండా నువ్వు, ఎందుకంటే అది కలిగి ఉంటే నీవే నష్టపోతావు, నీవే నశిస్తావని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఆ సమాజంలో వాళ్ళు కలహం పెట్టుకునే వాళ్ళు కాదురా. ఆ సమాజంలో వాళ్ళు చాలా మర్యాదస్తులురా, చాలా గౌరవం కలిగిన వాళ్ళు. ఆ సమాజానికి సంబంధించిన విశ్వాసులు వాళ్ళు గొడవ మనుషులు కాదురా, చాలా ప్రేమ కలిగిన వారురా. వాళ్ళు మెసేజ్ గురించే మాట్లాడతారు, చాలా ఓర్పు కలిగిన వారు. ఆ విధంగా నువ్వు ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. బాబు వాళ్ళకి చర్చికి వెళ్తుంది కానీ, ప్రార్థన చేస్తుంది కానీ, చాలా కదిలిచ్చామంటే బాబు ఆవిడ గొడవల మనిషి బాబు. ఆయన చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేస్తుంటాడు, ఏదో వైవిషయాలు చెప్తుంటాడు, ఎన్నో ఉంటుంటాయి. కానీ చాలా గొడవ మనిషి, చాలా కోపం ఎక్కువ. ఆయన నేను ఉన్నామంటే ఇల్లు వీకి పందిరేసేస్తాడు ఆయన. అలాంటి ఏమి చర్చి, ఏం ప్రార్థన, ఏం మారుమనసు ఆయనకి, ఏం క్రైస్తవులు ఇల్లు అన్నట్టుగా జీవించామనుకో పడిపోతావు ప్రమాదంలో. ఇది అర్థమైందా? అన్ని జనుల మధ్య మీరు జ్యోతులు వరే ఉండాలన్న బయట. అర్థమైందా? అన్ని జనుల మధ్య ఎలా ఉండాలని ఉంది లోకములో. అందుకని లోకమంతా కలహాలతో ఉంది. ఎక్కడ కూడా ఒకరికొకరు పట్టలేదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండలేదు, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం లేదు, ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉండడం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే అన్యాయములు కూడా సహించమని. ప్రతి విషయంలో ఏం చేయాలి చెప్పండి? అదే దుర్బోధనలు అయితే సహించుతారు, సహించలేమని అన్నది బయట. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచించి కలహాలు కలిగినటువంటి వారిని వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు చాలా మంది. ఏదైనా మాట్లాడితే మాటల మధ్యలో ఏదో మాట పెరిగిపోయి కలహం వచ్చారు, ఎందుకురా బాబు అది మాట్లాడకూడదని మాట్లాడరు చాలా మంది. అదేనా? ఏదైనా మాట్లాడుతున్నా కానీ మధ్యలో ఏదో పెట్టుకొని కలం పెట్టేసుకుంటాడేమో. అలాంటి వాళ్ళు ఇంటికి వస్తున్నా, అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళాలన్నా
ఆ కలహం కలిగిన స్వభావం కలిగి వెళ్ళలేకపోతుంటే భయం వస్తుంటుందండి. అతను వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంది. కాబట్టి నువ్వు అలా ఉండకూడదు. ఓ పిల్లారా, నీ కుటుంబము ప్రేమ కలిగిన కుటుంబముగా, ఎవరైనా వచ్చినా ఎలాంటి వాళ్ళు వచ్చినా ఆదరించే కుటుంబముగా, ఆయన ప్రేమను రుచి చూయించే కుటుంబముగా, ఓ ఆయన దగ్గర నడిపించేటువంటి ఆత్మలా కృష్ణుల కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబము ఆ విధముగా, అంతేగాని గొడవలు పెట్టుకునే కుటుంబముగా ఉండకూడదు. అందుకని అతను అనుకుంటాడు, ఆ గొడవ పెట్టి వెన్ను విరుచుకొని రోడ్డు మీద వస్తూ ఉంటాడు అంటే నాకు వెన్ను విరుచుకొని. ఎందుకంటే నేను ఎవరితో నేను గొడవ పెట్టుకోగలను, ఎవరినైనా నా గొడవ ముందు ఎవరు నిలబడలేడు, నేను గొడవ పెట్టుకుని ఎవరినోనైనా భయపెట్టి మోయించగలను అని వీరుతో వీరుడుగా అనుకుంటారని మరి గొడవలు పెట్టుకునే చాలా మంది అది వీరులుగా అనుకుంటారు. అందుకని వీళ్ళందరూ ఇలాంటి వీరుల్ని మనం ఎత్తబడిన తర్వాత వీరులు ఆయన నాశనం చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కలహం పెట్టుకునేవారు పరలోక రాజ్యానికి రారు. కలహం పెట్టుకునేవారు పరలోక రాజ్యానికి రారు. కాబట్టి నీవు ఎవరితో కలహం పెట్టుకోకుండా, కలహం పెట్టుకునే వ్యక్తిని పేరు కాకుండా అతను సమాధానకరమైన వాడు, సమాధానంగా మాట్లాడతారా, గౌరవంగా మాట్లాడతారా, పెద్దవారి పట్ల పిల్లల పట్ల అందరి పట్ల కూడా చాలా గౌరవంగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు, మర్యాద ఇచ్చి మాట్లాడతారా. అలాగే నువ్వు ఆ విధంగా కలము. అందుకే బైబిల్ చెప్తున్నా 1 కొరింథీ రాసిన పత్రిక 3:3 ఉంది, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధించిన మనుషులుగా నడుచుకొని వారు కారా అంటుంది. అందుకని 1000 ఏళ్ల పాలనలో సమాధానం ఉండదు తప్ప కలహాలు ఉండవు. ఇంకా నువ్వు కలహాలతో ఉంటున్నావు అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద కలహం పెట్టుకుంటూ మాట్లాడకుండా ఆ పోటీగా పోటీగా కలహం పెట్టుకుంటూ, ఇంకా వాళ్ళు ఒకటి చేస్తే నేను ఇంకొకటి చేయడం, వాళ్ళు ఇంకోటి చేస్తే ఇంకోటి చేయడం, అలాగా రోజు రోజుగా కలహం ఎక్కువైపోతా ఉంటుంది అనమాట. అది రోజు ఇంకా ఎక్కువైపోతా ఉంటుంది అనమాట. రోజు రోజుకి ఏమైపోతుంది చెప్పండి, ఎక్కువైపోతా ఉంటుంది. నీ కోపం సాయంత్రానికి ఏమైపోవాలి, పోవాలి. పోదేళ్ళలో కలవీరులో పోదు, అది చచ్చేదాకా పోదాల్లో పెట్టుకోనే ఉంటారు. వాళ్ళు చచ్చే వరకు పోదాలి. ఒక ఆయన అన్నాడు, నీ మీద నేను పెట్టుకునే చచ్చే వరకు నేను వదిలిపెట్టమంటున్నాడు ఆయన. చచ్చే వరకు నేను ఇలాగే నిన్ను సాధిస్తుంటాను. నేను చచ్చే వరకు నేను ఇలా గొడవ పెట్టుకుంటాను అంటే నీతో. అదొక రకమైన ఆత్మది. వాళ్ళలో ఆత్మ, సాతాను ఆత్మ పనిచేస్తుంది. అది కలహాలని పెట్టుకుంటాడు. కాబట్టి పిల్లలని ఆలోచన చేయండి. కలహాలు ఎక్కడైతే ఉన్నాయో, కలహాలు ఎవరైతే పెట్టుకుంటా ఉంటారో, ఎవరైతే మీ నోటికి తెలిసిపోతా ఉంటారో, మీ కలహాల కంపెనీలకి బాబోయ్ ఇది చర్చి కలుతుంది కానీ నోరు తెరిచిందంటే, కుళాయి దగ్గర కానీ ఇంట్లో కానీ నోరు తెరిచిందంటే అందరినీ చుట్టేస్తుంది. వెనకే ముందు అన్ని తోగేస్తుంది. కలహం ఒకతోటి బాడు, వివాదం అధికంగా దాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టాలి. వెనకది ముందు అన్ని తోడుకుంటా ఉంటారన్నమాట. ఒకప్పుడు అలా అంటాడు, ఒకప్పుడు ఇలా అంటాడు, ఒకప్పుడు ఇలాంటిదాన్ని, ఒకప్పుడు ఇలాంటిదాన్ని. వెనక వాటిని ఏం చేయాలి, మర్చిపోవాలి. వెనక దాన్ని ఏం చేయాలి చెప్పండి, మర్చిపోవాలి. ఆయన నువ్వు క్షమించావంటే నువ్వు మర్చిపోవాలి. నువ్వు క్షమించలేదు, అవి పెట్టుకునే ఉండి కళావీళ్ళు ఏం చేస్తారు, ఎన్ని పెట్టుకునే ఉంటాడు. మరి క్షమించడం మర్చిపోడు, పెట్టుకునే ఉంటాడు. వాళ్ళు చూసినప్పుడల్లా అవి గుర్తుకొస్తుంటాయి, వాళ్ళు కనపడకపోయినా అవి గుర్తుకొస్తూ ఉంటాయి. అయ్యే ఇంకా అతను హృదయంలో వాళ్ళ తప్పులే గుర్తుకొస్తూ ఉంటాయి, వాక్యం కంటే కూడా ఎక్కువగా. ఆయన అందువల్లే అవి పెట్టుకుంటూ ఉంటాడు కూడా కళ ఎక్కువ ఉంటుంటాయి మన కళ్ళు. అతను ఎప్పుడు కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యాన్ని ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అతడు సమాధానంగా ఉంటాడు. వాక్యాన్ని గుర్తు చేసుకోకుండా, వాక్యం గురించి ప్రార్థన చేసుకోకుండా ఉండే వ్యక్తులే ఈ లోకాల గురించి వాళ్ళు ఎవరు ఎప్పుడేమన్నారో అన్ని కూడా
హృదయం మీద పలక మీద చక్కగా రాసుకొని ఉంటారన్నమాట. వాక్యం రాయబడి ఉండదు. అవి హృదయంలో ఉంటాయి కాబట్టి అయ్యే గుర్తుకొస్తుంటాయి, అయ్యే కనబడుతుంటాయి, అయ్యే హృదయంకి వస్తుంటాయి. కాబట్టి అందువల్లే అవి హృదయంలో ఉంటాయి కాబట్టి చిన్నదానికి పెద్దదానికి కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు అలాంటి దానివే, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి. అందువల్ల పిల్లారా, అందువల్ల కలహము స్వభావం కలిగిన వారు 1000 ఏళ్ల పాలనకి రారు. ఆయన ఎవరితో కూడా ఆయన కలహం పెట్టుకోవడం లేదు, కానీ ఆయన సువార్త బోధించాడు. ఆయన నామనిస్తాం హల్లెలూయా. వారే కలహం పెట్టుకునేవారు, వారే ఆయన వ్యతిరేకించేవారు, వారే ఆయనకి విరోధంగా మాట్లాడేవారు. అందువల్ల పిల్లారా, అందువల్ల కలహవీరులకి, కలహంలో వీరత్వం కలిగిన వారికి, కలహంలో కలహం పెట్టుకొని వీరులుగా జయిస్తుంటారు అన్నమాట. వీళ్ళు కళ్ళు అరేంజ్ చేసి నోరంతా ముఖమంతా బిగబట్టి, చేతుల నుండి బిగబట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇల్లంతా లేచిపోయేలాగా, ఊరంతా వినపడేలాగా. అర్థంగా ఏం క్రైస్తుందా, ఆయన ఎంత ప్రేమ, ఎంత సహనము, ఎంత ఓర్పు. మరి ఏదిరా భక్తిపడడం అంటారు, ఏదిరా ఆయన నామము దూషించబడతా ఉంటుంది. ఆయన నామం ఏమవుతుంటే చెప్పండి, అవమానపరచబడుతుంది. ఎందుకంటే నువ్వు అలా ఉంటే నిన్ను అన్నారంటే ఆయన అన్నట్టే. మరి ఆయన నమ్ముకున్నారు, ఏంటి వీళ్ళు అన్నారంటే ఆయన అన్నట్టే కదా. మరి ఆయన కూడా ఏమవుతుందో చెప్పండి, దూషించబడుతూ ఉంటాడు. అందువల్ల పిల్లలు కూడా ఎవరైనా కూడా బాబోయ్ ఆయన జోలికి వెళ్ళా ఉంటే కలహం నిష్పద్ర బాబోయ్ ఆయన ఎవరు కూడా ఆయన జోలికి పిల్లలు. అందుకని కలహం పెట్టుకునే వ్యక్తి అంటే భయపడుతూ ఉంటారు. ఇలాగా కలహం పెట్టుకుని భయపెట్టేటువంటి వీళ్ళందరూ కూడా విడవబడి ప్రమాదంలో పడిపోతారు. అందువల్ల నువ్వు కలహవీరుడుగా ఉండాలేమో, నీ ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ, బంధువుల్లో కానీ, మందిరంలో కానీ, లేకపోతే సమాజంలో కానీ. అందుకని కలహవీరుడు చూడగానే దూరంగా పారిపోతుంటారు చాలా మంది. అలాంటి వ్యక్తిగా నేను నావేమో చూసుకో, రాజదండము నేను నాశనం చేస్తుంది, జాగ్రత్త. అందువల్ల నువ్వు అలాంటి వదిలిపెట్టేసి సమాధానంగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు. ఎలా ఉన్నావు, ఏమిటి, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏమైనా మీకు అవసరమా, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. మళ్ళీ మీరు అలాంటి మంచి మాటలు చెప్పి మళ్ళీ గొడవలు పెట్టుకున్నారు అనుకోండి, ఏం బతిలే, ఇప్పుడు నిన్న మనోడు దాకా మంచి కబుర్లు చెప్పాడు, ఇవాళ వచ్చారో పెద్ద చెడిపోయాడు అంటారు. అలా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి. హల్లెలూయా. ఒకే రకంగా ఉండాలి తప్ప ఈరోజు గొరిపిల్లలా కనపడి రేపు తోడేలా ఉన్నట్టయితే రావు. నువ్వు వాళ్ళు బాగున్నారేంటి, వాళ్ళు కళాలు పెట్టుకోవట్లేదేంటి, వాళ్ళు ఎవరు మంచిగా మాట్లాడుతున్నారండి నా గురించి, మరి వాళ్ళు మాట్లాడుతూ నువ్వు మాట్లాడతావా? వాళ్ళు నువ్వు ఒకటేనా? నువ్వు క్రైస్తవుడి, వాళ్ళకి నీకు వ్యత్యాసం ఉందా లేదా అనుకోడు. వాళ్ళు ఒక మాట ఉంటే 4 మాట్లాడతారు, వాళ్ళు ఒకటి చేస్తే పోటీకి 4 చేస్తారు. అది విరోధంగా తగ్గరనమాట. మెసేజ్ చూడండి, వాళ్ళు ఎలా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నారు. వాళ్ళు కళాలు పెట్టుకుంటున్నప్పుడు కూడా ప్రేమ కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారని తెలియదు, క్షమించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నారు. అందుకని చాలా మంది వాళ్ళ కలహవీరులు అంటే భయపడతారు. బాబోయ్ వాళ్ళు వచ్చేస్తున్నారా బాబోయ్, ఏం కలహం అయిపోతాయి ఏంటని భయపడిపోతుంటారు. ఆ కలహవీరులు ఇంటికి వస్తుంటే ఆవిడ భయపడిపోతుంది. బాబోయ్ ఇప్పుడు నాకు ప్రశాంతంగా బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడంటే ఏం గొడవ వస్తాయో ఏంటో, ఏం పట్టుకుంటాడో ఏంటో, ఏం గొడవ వస్తాయి భయపడిపోతుంటారు అనమాట. అంత భయంకరంగా ఉంటారన్నమాట అలాంటి కలహవీరులు. జాగ్రత్త సుమా, కలహవీరుడుగా ఉండొద్దు. నువ్వు కలహాలు పెట్టుకోవడం వీరుడుగా కాదు సుమా, విశ్వాస వీరుడిగా ఉండాలి, ప్రార్థనా వీరుడుగా ఉండాలి. సమాధాన పరిచయం, సమాధానకరమైన సంగతులు మాట్లాడుతూ సమాధానంగా ఉండాలి. కొంతమంది సమాధానమైన సంగతులు చెప్తారు కానీ సమాధానంగా ఉండరు.
బైబిల్ విషయాలు మాట్లాడుతుంటారు కానీ ఎలా ఉండాలి ఎలా ప్రార్థన చేసుకోవాలా, ఎలా ఉండాలి అలా ఉండాలా, ఆయన రాజ్యం రాబోతుంది పాస్టర్ గారు చెప్తున్నారు కదా వింటున్నారు కదా అంటారు. సమాధానం ఉన్నాం. ఇదేంటి విరోధంగా ఉంటుంటారు, మాట్లాడడం వ్యక్తిగా ఉంటాడు. అది చెప్తారు నాకు చెప్పడం అలా అడగాలనుకుంటాడు. అడితే చెప్దాంలే, అడితే చేద్దాంలే, అడితే చేద్దాంలే ఎలా గుచ్చుకుంటాడు అన్నమాట. అదే ఎవరన్నా ఉండాలనుకోండి, కష్టం ఉందనుకోండి, మనం చెప్పలేదు కదా, వాళ్ళు చెప్పారు కదా, చెప్తారు అనమాట. మనం అంటే లెక్కలేదు, అలా ఉంటుంటారు అనమాట. నీకు ఆ స్వభావం ఉండకూడదు, ఆ స్వభావం ఉండకూడదు. ఎవరు ఏదైనా అవసరమైనప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి పిల్లరా, నువ్వు ఎవరితో కలహంగా ఉంటున్నావేమో, ఎవరితో నేను కలహంగా మాట్లాడుతున్నావేమో, కోపంతో మాట్లాడుతున్నావేమో, గొడవగా మాట్లాడుతున్నావేమో, నా ప్రేమ పెట్టుకొని కక్షతో మాట్లాడుతున్నావేమో, మనసులో కూడా విరోధంలో పెట్టుకొని నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడవలసిన మాట్లాడడానికి లేదు. ఏంటి ఎవరైనా ఎవరైనా మీరు కోపం పెట్టుకుంటాడు అనుకోండి, వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడాలా వాళ్ళ పని అయిపోయింది, గొడవే. నువ్వు అందరితోనూ సమాధానంగా ఉండడం అంటే మాట్లాడమే. మాటల ద్వారా ఏం చేయాలి చెప్పండి? సమాధానపడాలి, సమాధానపరుచుకోవాలి. హల్లెలూయా. గారు అంటారు, ఎవరైనా నీకు ఒక వ్యవసాయదారుడు మాట్లాడేందుకు కనపడేందుకు, వ్యవసాయదారుతో మాట్లాడేటప్పుడు నువ్వు వ్యవసాయాన్ని గురించి చక్కగా మాట్లాడు. ఆ మాట్లాడుతూ చక్కగా వాక్యం చెప్పుకున్నాడు. విగ్రహరాజులు కనపడ్డాడు అనుకోండి, చక్కగా విగ్రహాలందరూ చక్కగా మాట్లాడుతూ అలాగా ఇలాగా దేవతలు ఆయన తెలుసుకున్నట్టు మాట్లాడుతూ చివరిగా ఆయన గురించి చెప్పింది. అలా చెప్పాలన్నమాట. అలాగే ఎవరో రాజకీయ నాయకులు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, ఇంకెవరెవరో ఉంటారు, వాడి గురించి ఏదో మాట్లాడుతూ ఆయన విషయాల్లోకి వెళ్ళిపోవాలి. అలాగా ఆ విధంగా సమాధానమైన సంగతిలోకి వెళ్ళిపోవాలన్నమాట. హల్లెలూయా. ఎవరో మీకు విరోధంలో ఉన్నారనుకో తెలియదు, లోకస్తులు ఆయన గురించి తెలియదు కాబట్టి అలాగే ఉంటారు. మనకు తెలుసు కాబట్టి, మనం వాక్యం వింటున్నాం కాబట్టి, ఇక ఎవరితో నీకు విరోధంగా ఉంటాడు. నువ్వు కనపడతాడు, మాట్లాడు. ఎలా ఉండవు, బాగుండవా, ప్రార్థన చేసుకో, ఎలా ఉండారా, ఏం చేసుకుంటున్నా, ఎలా చేస్తున్నావు, ఏమిటి చక్కగా మాట్లాడుతూ ఏ చర్చికి వెళ్తున్నావు, ఆ చర్చికి వెళ్తున్నావా, ఆరాధన ఎలా ఉంటుంది, ప్రార్థన ఎలా ఉంటుంది, ఎంతమంది వస్తుంటారు, అలా వస్తుంటారా, అలాగ మాట్లాడుతూ ఈ ఆత్మ సంబంధం విషయాలు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు కలహముగా ఉండొద్దు, కలహాన్ని కోరుకోవద్దు. కొంతమంది ఆ కలహం దెబ్బకి భయపడిపోతారన్నమాట. అదేగా బాబోయ్ చేరుకోలేకపోతుంటారు అన్నమాట, భయపడి. అంత భయంకరంగా కలహం పెట్టుకునేవాళ్ళు ఉంటారు, అంత భయంకరంగా గుండె జారిపోయేలాగా కలహం పెట్టుకునేవాళ్ళు ఉంటారు. చాలా భయంకరంగా. అది నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, కలహం పెట్టుకోవడం ఏ రక్తం అనుకుంటున్నావేమో, వాళ్ళని వేల మీద విరోధంగా ఉండడం గొప్ప అనుకుంటున్నావేమో, వాళ్ళ మీద అలిగి మాట్లాడకుండా ఉండడం పగదీర్చుకోవడమే అది గొప్ప అనుకుంటున్నావేమో. ప్రమాదంలో పడిపోతావు సుమా, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి, కలహము ఉండకూడదు, ఎవరితో కలహము పెట్టుకోవద్దు, మంచిగా మాట్లాడు. ఎవరైనా నీతో కలహం పెట్టుకొని నీ దగ్గరికి వచ్చారనుకోండి, ఎవరు మాట్లాడి మంచిగా మాట్లాడు, క్షమించావు కాబట్టి. అవి పెట్టుకొని ఎవరి మీద ఏది కూడా పెట్టుకోకుండా
క్షమించి మెస్సీని ఎలా ప్రేమిస్తావో అలాగే నువ్వు ప్రేమించు. మెస్సీని ప్రేమించినట్లుగా ఇప్పుడు మెస్సీ ఉన్నాడు అనుకోండి, ఆయన రాగా వచ్చాడు అనుకోండి, నువ్వు ఆయన చూడగానే ఇలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతావా? వెళ్ళవు. మరి సమాజం ఎందుకు వెళ్ళిపోతున్నావు అలాగా? నువ్వు మెస్సీని చూసే గురించి చూడలేదు కాబట్టి. నగైనా ఓ సహోదరులతో అలా ఎందుకుంటున్నాడు? మెస్సీని చూసినట్లుగా చూడలేదు. ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరముగా ఉన్న సరశక్తిని ప్రేమించలేడు. నువ్వు ఏది చేసినా మెస్సీకి చేసినట్లుగా హల్లెలూయా. వాళ్ళకి ఏం చేస్తున్నా వీళ్ళకి చేస్తున్నానంటే కాదు, మెస్సీకి చేస్తున్నాను నేను. ఆయన చేసేవారిని ఆటంకపరచకూడదు, ప్రోత్సహించాలి. హల్లెలూయా. వాళ్ళ మీద ఏం పెట్టుకోకూడదు, చెప్పండి, గొడవలు పెట్టుకోకూడదు. అందుకని కలహం వీళ్ళకి భయపడిపోయి వాళ్ళతో మంచిగా ఉంటారు మరి చాలా మంది. వాళ్ళని మంచిగా ఉంటారు అన్నమాట, వాళ్ళతోటి మంచిగా అనుకుంటూ గొడవ పెట్టుకుంటారు రా అని. మెస్సీతో కూడా అలా ఉండరు, మిగతా వాళ్ళతో కూడా అలా ఉండరు. ఆ కలహీరులతో మంచిగా ఉంటారన్నమాట. నవ్వేనా? అందుకు అతను అనుకుంటాం, మేము కళాలు పెట్టుకునే వ్యక్తులు కాబట్టి నాతో మంచిగా ఉన్నారో, లేకపోతే మంచిగా ఉంటారు ఇటీ అనుకుంటారు. మెస్సీ అలా ఉన్నారా? మెస్సీని కళాలు పెట్టుకునే వ్యక్తి అని, కాబట్టి మంచిగా ఉంటే కలహం ఉండదని. ఆయనతో అలా లేరు. ఆయన ప్రేమ కలిగిన వాడిని, ఆయన వల్ల రక్షణ కలుగుతాదని, రక్షకుడని, అందును బట్టి ఆయనతో ప్రేమగా. హల్లెలూయా. అందుకని ఎవరితో కూడా నువ్వు ఏ కలహాలు పెట్టుకోవద్దు. ఎవరైనా కలహం పెట్టుకుంటే నువ్వు సమాధానంగా ఉండు, సమాధానంగా మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గురించి వివాదములు నిష్ప్రయోజనములు కనుక, వ్యర్థమైన కనుక అట్టి వాటికి దూరముగా ఉండుము. వ్యర్థమైనవి కలహాలనే వ్యర్థమైనవి, వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. ఒకరు నెమ్మది ఉండదు. ఆ కలహాలు పెట్టుకుని ఒకరు సాయం చేసుకోరు, ఒకరొకరు ప్రేమ కలిగి ఉండరు, ఒకరి పట్ల ఒకరు సాధన కలిగి ఉండరు, ఒకరి పట్ల ఒకరు సాయం చేసుకోరు, ఒకరి పట్ల ఒకరు ఆ యొక్క కలహాలు పెట్టుకుని ఏమండి విరోధంగా ఉంటుంటారన్నమాట. ఇలాగ కలహం కలిగిన వారందరూ ప్రమాదంలో పడతారు. ఇద్దరు కలహాలు మారేళ్ళైతే ఇద్దరు పడిపోతారు. నేను చెప్పాను, కొండపల్లి ఉండేది, ఇద్దరు గొడవలు పెట్టుకునేవారు. ఇద్దరు ఒకవేళ అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, వీళ్ళు కోపం పెట్టుకునేవారు. వీళ్ళ ఇంటికి వెళ్ళారు అయ్యగారు, వాళ్ళు కోపం పెట్టుకునేవారు. వాళ్ళతో మాట్లాడండి అయ్యగారు, వాళ్ళ మీద కోపం పెట్టుకున్నారు. వీళ్ళతో మాట్లాడండి అయ్యారు, కోపం పెట్టుకున్నారు. కోపం మాట్లాడితే కోపం, ఇద్దరు ప్రమాదం పడిపోయారు. ఇద్దరు దుర్బోధంలో ఉన్నారు. వాళ్ళకప్పుడు మంచి స్వస్థత పొందిన వాళ్ళు, ఒకప్పుడు సత్యం తెలుసుకునే వాళ్ళే, కళలు చూసిన వాళ్ళే, దర్శనాలు చూసిన వాళ్ళే, మంచి మంచి కళలు, మంచి మంచి స్వస్థతలు పొందిన వాళ్ళే చివరికి వచ్చేసరికి లేదు. కాబట్టి అందుకని కలహాలు వారి అయితే, కలహాలు పెట్టుకునే వ్యక్తులు అయితే నువ్వు విడిచిపెట్టబడి ఆ రాజదండం చేతను నాశనం చేయబడతావు. అందుకని కలహవీరుని ఆయన ఏం చేస్తాడంట? నాశనము చేస్తాడు. అందువల్ల నువ్వు కలహవీరుడుగా ఉంటున్నావేమో ఆలోచించే. అందుకని చాలా మంది కలహవీరుని నమ్ముకుంటారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే వాళ్ళ మీద గొడవ కలహాలు పెట్టుకోవడానికి ఉపయోగపడతాడు. ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళగా చేద్దాం వాళ్ళని గొడవకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకు గొడవలు బాగా ఉపయోగపడతాడు, ఎవరితో కలహాలు పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడతారని వాళ్ళతో మంచిగా ఉంటారన్నమాట. ఇప్పుడు నేను ఎవరైనా అడగాలనుకో, నేను మాట్లాడలేను కాబట్టి ఈ యొక్క బ్రదర్ అయితే బాగా గొడవ పెట్టుకుంటారు కాబట్టి ఎవరితోనైనా బాగా గొడవ పెట్టుకొని మాట్లాడాలి, బాగా మాట్లాడతాడు కాబట్టి ఇతనితో మంచిగా ఉంటున్నాను, ఈతో మంచిగా ఉంటే బాగుండదు, నేను బాగా గొడవలు పెట్టుకుంటుంది అని చెప్పి అలాంటి బుద్ధులతో అలాంటి సహవాసాలు చేయకండి.
సహోదరులు ప్రేమించమని చెప్పాడు. బైబిల్లో ఎలా చెప్తుందో అనేది ఉండాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా గొడవ పెట్టుకుంటుంది అనమాట. మాకు తెలిసిన ఒక ఆవిడతో మంచిగా ఉంటుంది అనమాట. ఆవిడకి వెళ్ళి అవి ఇవ్వడం, అవి చేయడం, వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు కూర్చొని వ్యవహారం చెప్పడం, అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకమ్మా అని అంటే, ఎప్పుడైనా మనకు ఉపయోగపడతారు కదా అలాంటి వాళ్ళు. మీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ మీదకి ఎవరు గొడవకి వచ్చారు. ఈ ఫ్రెండ్ కదా మరి ఆ గొడవ ఆవిడ కూడా వచ్చేసింది అనమాట. ఓ ఇక కడిగిపోయేసింది ఆవిడని. బాబోయ్ ఏం చెప్పి పారిపోయారు దాంతో. అమ్మయ్యా ఈ సమాసం బాగానే ఉంటుందని ఇంకా ఆవిడకి అవి తీసుకెళ్ళేవను, ఇది తీసుకెళ్ళేవను, వాళ్ళింటికి తీసుకెళ్ళిపోవడం, వాళ్ళింటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అయ్యేంటి పెట్టడం, ఇయ్యండి పెట్టడం ఊర్లో. ఎందుకంటే కాలం పెట్టుకున్నప్పుడు పిలిస్తే వచ్చి గొడవ పెట్టేసుకుంటుందని. ఇలాంటి తెలివితేటలు ఉపయోగించే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి రాడు. సుమా నువ్వు నమ్ముకోవాల్సిందా ఇది. గొడవ పెట్టుకునే వాళ్ళు రాదు. వీళ్ళు వరకు గొడవ వచ్చినప్పుడు బాగా అండగా ఉంటారని అలాంటి కాదు. ఇలారా ఒకవేళ నేను వచ్చినా ఎవరిని వాక్యం బట్టేదని ఎవరిని వచ్చి గొడవకు వచ్చారనుకోండి, అప్పుడు నువ్వు కూడా సహోదరి పక్షం నిలబడ్డది మంచిది. అది కాదంటలేదు, అది తప్పంటలేదు. మీకు అర్థమైందా? మీరు బైబిల్లో ఆ మాట ఉంటుంది, ఒకసారి మరచుద్దాం. వాక్యపక్షంగా అనమాట అది. అంతేగాని నీ యొక్క సొంత గొడవలకి, స్వాతంత్ర గొడవలకి, వాళ్ళ గొడవలకి, ఏ గొడవలు కని కాదు. మనసులో ఏదో అసూయ ద్వేషం పెట్టుకొని అలాంటి గొడవలు కని కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది చూడమ్మా. హల్లెలూయా. మీరు పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములను ఎదిరించి వారికి బెదరక అందరూ అన్నాడు. ఎదిరించి వారికి బెదరక. సత్యం గురించి వాక్యం కోసం ఎవరైనా నిలబడ్డారు అనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎదిరిస్తుంటారన్నమాట. ఎలా చేస్తావు, ఎలా చేస్తావు, నువ్వు ఆ మందిరానికి వెళ్ళద్దు, ప్రార్థన చేసుకోవడానికి వీల్లేదు, లేకపోతే నువ్వు బైబిల్ చదవడానికి వీల్లేదు, లేకపోతే పత్రిక చదవడానికి వీల్లేదు అని ఏ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఎదిరించే వారికి బెదరక అందరూ అంటున్నారు ఇక్కడ. అలాంటి వారి పక్షంగా, వాక్య పక్షంగా నిలబడిన వారికి, వాక్య భక్తి పక్షంగా భక్తి చేసే వారికి, ఆ భక్తి కోసం నిలబడినప్పుడు అలాంటి వారి కోసం నిలబడించండి ఏకభావంతో. అందరూ చూడండి, ఒక్క భావముతో, అందరూ ఒక్క భావంతో సువార్తని విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారు నిలిచున్నారని నేను మిమ్మల్ని గురించి ఇలాగునా మీరు మెస్సేజ సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణ కలుగునట్టుగా ఆయన నమ్మినప్పుడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు, తెల్లవారుజాము వర్తమానాన్ని నమ్మినప్పుడు ఇంట్లో కలహాలు రావచ్చు, బెదిరించవచ్చు, ఆదరించవచ్చు. కానీ వాళ్ళకు మీరు బెదరకుండుట ఏమన్నారు చెప్పండి, చూడండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణ అని చెప్తున్నారు. కలహాలు పెట్టుకొని బెదిరిస్తుంటారు అన్నమాట. కలహాలు పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి, బెదిరిస్తుంటారు. నేను అయ్యేవను, ఇయ్యవను, ఇంట్లో నీకు డబ్బులు ఇవ్వను, బియ్యానికి ఇవ్వను, కందిపప్పుకి ఇవ్వను, మందిరంలో కానుకేయడానికి కూడా నేను ఇవ్వను, ఆదివారం కానుకేయడానికి కూడా నీకు ఇవ్వను, ఏమి ఇవ్వను, ఏమి చేయను నీకు అంటుంటారు. ఇంట్లో వాళ్ళ భార్యను బెదిరిస్తూ ఉంటాడు. ఏమి ఇవ్వడం, కావాలంటే నేను తెచ్చిపడేస్తాను, నీకు ₹1 కూడా ఇవ్వను. ఇచ్చావనుకుని నువ్వు ఎదురకుండా నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏదో పాస్ట్ గారు కొని పట్టుకుపోతావు ఇవ్వను, లేకపోతే సహోదరి గారిని కొన్ని పట్టుకుపోతావు ఇవ్వను,
లేకపోతే నువ్వు కానుకేస్తాం ఇవ్వను అని చేతులు అలా పెట్టుకొని ఉంటాడు అనమాట. ఆవిడ వచ్చి చేతి అవుతుంది, వచ్చి చేతులు వెళ్ళిపోతుంది, వచ్చి చేతి అవుతుంది, వచ్చి చేతులు వెళ్ళిపోతుంది. ఇవ్వరు, బెదిరిస్తారనమాట. భక్తి చేస్తుంటే బెదిరిస్తాడు, ప్రార్థనకి వెళ్తే బెదిరిస్తాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, పోలీసు కంప్లైంట్ ఇస్తాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, నీ పుట్టింటి పంపించేస్తాను. అదేనా నువ్వు అనుకుంటుంది అయ్యో మా మొక్కుతో మా నాన్న ఒక్కడే ఉన్నాడు, ఎవరెవరు వస్తారని ముసలాళ్ళు తిట్టిన కొట్టిన ఇంటి దగ్గర పడి ఉన్నావు, మళ్ళీ వాళ్ళకెళ్ళి ఇబ్బంది పెట్టి భారంతో ఉండడం దీనికి అనుకుని ఎన్నెన్నో పడితే అక్కడే ఉండడు. ఆ మాటలన్నా పడతా ఉంటుంది, బెదిరిస్తూ ఉంటే మాట కళ్ళతో బెదిరిస్తాడు, మాటలతో బెదిరిస్తాడు, కుళ్ళి బెదిరిస్తాడు. వాళ్ళకి కర్ర తీసుకొని బెదిరిస్తాడు, ఆవు కూడా బెదిరిస్తా తప్ప తీసుకొని. పిల్లారా నువ్వు బెదిరిపోవద్దు, వాక్యపక్షంగా నిలబడు, అలా వారికి బెదిరిపోవద్దు, అది వారికి నాశనములు, నువ్వు రక్షించబడతావనే దానికి సూచన. వీటిని బెదిరిపోయాడా, దానిని బెదిరిపోయాడా, ఏలియా బెదిరిపోయాడా? బెదిరిపోయాలా? మనం బెదిరిపోయే గోత్రం కాదు, యోధా గోత్రము, గోత్రము, యోధా గోత్రం సింహము. హల్లెలూయా. అందుకని నువ్వు వాళ్ళకి బెదరక వాక్యం మీద నిలబడుతున్నావు, నువ్వు రక్షించబడతావు సూచన. బెదిరించే వాళ్ళు నశిస్తారని దానికి సూచన. నీతో కలహాలు పెట్టుకుంటుంటారు వాళ్ళు, బెదిరిపోవద్దు. కలహాలు పెట్టుకునే వాళ్ళు చూసి బెదిరిపోవద్దు, కలహ వేరు చూసి బెదిరిపోవద్దు. పరిచర్య చేస్తున్న కలహం పెట్టుకుంటారు, బెదిరిపోవద్దు. భక్తి చేయడానికి బెదిరిపోవద్దు, పరిచర్య చేయడానికి బెదిరిపోవద్దు, ఆరాధన చేయడానికి బెదిరిపోవద్దు, మందిరాలు చేయడానికి బెదిరిపోవద్దు, దేనికి బెదిరిపోవద్దు. భయపడవలసిన వాడు నేనే అని చెప్పారు. హల్లెలూయా. అందువల్ల వాళ్ళకి భయపడద్దు, నువ్వు వాక్యం మీద నిలబడు. కలహనీయులు ఆయనే సమరిస్తాడు. నువ్వు భక్తి చేసిన వారిని ఏకో నక్షత్రము, రక్షించు నక్షత్రముగా దావీదు నక్షత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏకభావముతో, ఎవరైనా ఈ సువార్త నమ్మిన వారు ఉన్నారనుకోండి, అది అసత్యం అది ఇది అన్నారనుకోండి, అందరూ కూడా ఏకభావముతో సత్యపక్షముగా ఏక మనసుతో ఏకభావంతో నిలబడాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి.